గైస్ మన తెలుగు టైటన్స్ అయితే అఫీషియల్గా వాళ్ళ అసిస్టెంట్ కోచ్ని అయితే అనౌన్స్ అయితే చేసేసారు గైస్. సో మనమైతే ఎన్నో గెస్సెస్ అయితే చేసాము, కాకపోతే వీళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్స్ రమేష్ కుమార్ సార్ అంటే ప్రీవియస్ గోల్డ్ మెడలిస్ట్ని మనం అసిస్టెంట్ కోచ్గా అయితే తెచ్చుకుందాం గైస్. సో తెలుగు టైటన్స్కి. సో ఇతనైతే ఒక న్యూ కమాడిటీ గైస్. ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే పీకేలో ఇంతవరకు ఏ టీంకి కోచింగ్ అయితే చేయలేదు నా నాలెడ్జ్ ప్రకారం. అండ్ అతను ఒక హర్యానా ఇన్స్పెక్టర్ గైస్. సో నాకు తెలిసి హర్యానా లోకల్లో కోచింగ్ చేస్తూ ఉంటాడు అండ్ హర్యానా టీంకి మేబీ కోచ్ ఆర్ అసిస్టెంట్ కోచ్గా ఉండుంటాడు ప్రీవియస్ ఇయర్స్లో. సో మన రమేష్ కుమార్ సార్ని అయితే మనం అసిస్టెంట్ కోచ్గా తెచ్చుకుందాం. అండ్ దాంతోపాటు మన కోచ్ తెలిసిందే అందరికీ, కిషన్ కుమార్ హుడ్డా. సో హోప్ చేద్దాం వీళ్ళిద్దరి కాంబో మనకి మన ఆశయాన్ని అయితే తెస్తుంది. మన లాంగ్ వెయిట్ గైస్, 10 సీజన్స్ అయినా కూడా ట్రాఫీ ముఖం అయితే చూడలేదు మనం. సో వీళ్ళిద్దరు కాంబోలో ఒక ట్రాఫీ లేదా కనీసం ఫైనల్ వరకైనా సో వెళ్తామని అయితే హోప్ చేద్దాం. అండ్ ఆప్షన్ గురించి ఈ హడావిడి అంతా చూసుకుంటే ఆప్షన్ గురించి చెప్పాలంటే నాకు తెలిసి ద డే ఈస్ నియరింగ్. సో రోజులు అయితే దగ్గర పడుతున్నాయి. సో ఆప్షన్ డేట్ ఎప్పుడైనా ప్రో కబడ్డీ అఫీషియల్గా అనౌన్స్ చేయొచ్చు, ఆ కౌంట్ డౌన్ పోస్ట్ అయితే పెట్టచ్చు. సో చూద్దాం ఏం జరుగుతుందో. సో నా ప్రీవియస్ వీడియో కూడా చెక్అవుట్ చేయండి గైస్. ఆప్షన్ గురించి కొంచెం వేరే పెద్ద న్యూస్ రిపోర్టర్స్ అయితే రిపోర్ట్ చేశారు, ఆ వీడియో అయితే పెట్టాను. అండ్ దాంతోపాటు ఇవాళ సాయంత్రం అయితే టీమిండియాది ట్రాఫీ రైడ్ అయితే ఉంది గైస్. సో దాని మీద కూడా వీడియో చేద్దాం, కలిసి రియాక్షన్స్ అయితే ఇద్దాము. సో చలో నెక్స్ట్ వీడియోకి వెళ్దాం, అంతవరకు బాయ్.